వాళ్ళ వీక్నెస్ను పట్టుకొని వాళ్ళకు ఒకవేళ జ్వరం వచ్చింది, లేకపోతే ఇంట్లో పక్షవాతం వచ్చింది, రండి స్వస్థపరుస్తాం, ఆయిల్ ఉంటుంది, ఆయిల్ పోస్తే తగ్గిపోతుంది అని చెప్పేసి ఇటువంటి అన్నీ కూడా వీటి వల్ల కాదా? అంటే మీరంటే వ్యక్తిగతం కాదు, హిందువులు చేయట్లేదా పని? భగవద్గీతలు పంచట్లా ఎల్లమిటి వచ్చి? ఇప్పుడు ఆయన అడిగింది ఏంటి, ఎవడన్నా బలహీనతతో ఉంటే రోగంతో బాధపడదంటే వాడి దగ్గరికి వెళ్ళి ట్రాప్ వేస్తారు కదా అంటే, మీరు భగవద్గీతలు పంచట్లేదా అంటే ఏంటి? భగవద్గీత పంచడం ట్రాప్ వేయడమా? అది ఒక ఫిలాసఫీ చెప్తుంది. ఇక్కడే కాదు, విదేశాల్లో విస్తృతం ఎక్కువైపోయింది. ఏంది ఇస్కాన్ వాళ్ళు చేసే పని మొత్తం అక్కడ భగవద్గీతలు పంచడం. ఒక్కసారి మా టెంపుల్కి రండి, కృష్ణుడిని నమ్ముకోండి. అవును, కృష్ణుడి గురించి చెప్తున్నారు, కానీ నీకేమైనా రోగం ఉందా, నీకేమైనా సమస్య ఉందా, కృష్ణుడిని నమ్ముకుంటే నీకు మిరాకిల్స్ దొరుకుతాయని చెప్తున్నారా? మళ్ళీ ఏమన్నా క్రైస్తవాన్ని విమర్శిస్తూ మీ దేవుడు శవం, వాడు ఉలకడో పలకడో, కృష్ణుడైతే పరమాత్మ అని చెప్తున్నారా? క్రిటిసైజ్ చేయట్లేదు కదా క్రైస్తవ మతాన్ని. వివేకానందుడు అమెరికా దేశమే కాదు ఇంకా ఇతర దేశాలకు పోయినప్పుడు ఆయన కృష్ణుడి గురించి, భగవద్గీత గురించి, హిందూ మతం గురించి విస్తృతంగా ప్రచారం చేసి వచ్చాడు. ఇప్పుడు సర్వమత సమ్మేళనానికి వెళ్ళాడు, అక్కడ ఆయన ఇచ్చిన ప్రసంగం హైలైట్ అయింది, అందరిలోకి హైలైట్ అయింది. ఎవరు హిందుత్వంలో ఇంత మంచి వక్త ఉన్నాడా, హిందుత్వం ఇంత గొప్పదా అని చెప్పి అందరూ ఆశ్చర్యపోయారు. అందరూ ఆయన దగ్గరికి వచ్చి ఇంకా మాకు ఎలాంటి విషయాలు చెప్పండి అని చెప్పి ఆయన వెంటబడ్డారు. అంతేగాని మీకు ఏమైనా సమస్యలు ఉంటే హిందుత్వంలోకి వస్తే మీకు మట్టు మాయమైపోతాయి అని చెప్పి ఏమన్నా వాళ్ళని మాయ చేసి ప్రలోభ పెట్టాడా వివేకానందుడు? ఇప్పుడు ఆ సర్వమత సమ్మేళనంలో క్రైస్తవం గురించి కూడా చెప్పారు, కానీ ఎవడు పట్టించుకోవాలా? ఒక్క వివేకానందుడిదే ఎందుకు హైలైట్ అయింది? హిందుత్వం యొక్క గొప్పతనం అది బట్ట బొరనాయాల. మీరు ఇస్కాన్ ఈరోజు ప్రపంచంలో దాదాపు క్రిస్టియానిటీ పోటీ పడుతుంది. చూసారా, ఇస్కాన్ దున్నేస్తుందని చెప్తున్నారు విదేశాల్లో. వీడు 2000 సంవత్సరాలుగా ఎంత విధ్వంసం చేసి క్రైస్తవ మతాన్ని ప్రచారం చేశారో, ఇస్కాన్ కేవలం 100 సంవత్సరాల్లో భగవద్గీత పట్టుకుని క్రైస్తవాన్ని గజ 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 వణికిస్తుందని చెప్తున్నాడు, వీడే చెప్తున్నాడు. మన భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం నువ్వు ఏదైతే నమ్ముతున్నావో నీ ఇష్టం వచ్చినటువంటి మతాన్ని నువ్వు ప్రచారం చేసుకో. దెయ్యాలు వేదాలు వల్లించడం గురించి ఎప్పుడైనా విన్నారా మీరు? కళ్ళారా చూసారా? ఇప్పుడు చూడండి. అయితే ఎదుటివాడి మతాన్ని కించపరచకుండా ప్రచారం చేసుకోవాలి. నేను మాట్లాడే క్రమంలో యేసుక్రీస్తు గురించి, యేసుక్రీస్తు మన కోసం ప్రాణం పెట్టాడు చెప్పుకుంటూ వెళ్తాను నేను. ఆ క్రమంలో మీ రాముడు మంచివాడు కాదు, మీ కృష్ణుడు మంచివాడు కాదు, మా దేవుడిని నమ్మండి అనే మాట మాట్లాడు. అలా మాట్లాడితే వాళ్ళు లుచ్చా మతం అనే కదా. అలా మాట్లాడేలాగా మత గ్రంథాల్లో రాసుకుంటే అది ముంజల మతం అనే కదా. అలా మాట్లాడిన వాళ్ళు ముంజా కొడుకులనే కదా. నేను పలానా అని చెప్పట్లా, ఎవరైతే ఆ విధంగా చేస్తున్నారో వాళ్ళు ముంజా కొడుకులు. అవతల ధర్మానికి సంబంధించి, అవతల మతానికి సంబంధించినటువంటి వ్యక్తులను కించపరుస్తూ మాట్లాడేది మీరు ఒక్కరు మాత్రమే. ఛాలెంజ్, వీడు ఏమన్నాడు, ఒక్క ఎవిడెన్స్ ఇవ్వండి అని అన్నాడు కదా, ఇస్తా, కుప్పలుగా ఇస్తా. చూడండి, అసలు నేను ప్లే చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ జీవితంలో స్వానుభవంలో ఉంటాయి కదా. ఇళ్ల పక్క ఎవడో మతం మారినాడు, వైరస్ ఎక్కినాడు ఉంటాడు, వాడు తిడతా ఉంటాడు. అందరికీ ప్రత్యక్ష అనుభవంలో ఉన్నవే. ఇప్పుడు ఇంతకుముందు పాస్టర్ల దశవిభాగాల కోసం పీడించరని చెప్పాడా, కటిక అబద్ధాలు ఆడాడా? ఇప్పుడు ఒక్కడు కూడా వాళ్ళ మత ప్రచారంలో మా వాళ్ళు హిందూ దేవీ దేవతల గురించి మాట్లాడారు అని అన్నాడు. ఒక్క సాక్ష్యం చూపించండి అన్నాడా? ఇప్పుడు చూపిస్తా. అలాగే ఒక్క సాక్ష్యం ఫేక్ అని చూపించండి అన్నాడా? ఆల్రెడీ రుజువు చేసినవి మీకు చెప్పానా? చూడండి, వీడు తూట్లుగా దొల్లగొట్టేస్తాను నేను వాళ్ళ. నేను ఇందాక మాలేసుకొని కనపడ్డానే దేవత, స్త్రీ దేవత భక్తుడిని, అంటే అమ్మవారి భక్తుడు అనమాట. శాలిమరాజు గడు గొర్రెలను కూర్చోబెట్టి ఆదివారం వాడి శవం గురించి చెప్పుకోవాలి కదా. అమ్మవారి గురించి శివుడి గురించి మాట్లాడుతున్నాడు చూడండి. నేను అమ్మవారు అని ఆరాధించిన దేవత నా పాపములు ప్రాయశ్చిత్తము కొరకు ఏం చేసింది అన్న స్టోరీ చదివా, ఏమీ లేదు. ఆమె భర్త అంటే శివుడు అనమాట. ఆయన చేసిన పుణ్యకార్యం ఏంటో అని చూసా, ఏమీ లేదు. శివుడు ఏం చేయలేదండి. త్రిమూర్తులు, వాళ్ళు కూడా ఏం చేయలేదు. త్రిమూర్తులు ముగ్గురు వారి జీవితాలు చదివా. నా పాపముల ప్రాయశ్చిత్తార్థమై వారు చేసినటువంటి బలియాగం ఏంటి? వేదంలో చెప్పాడు, రక్తం చిందించకుండా పాప క్షమాపణ కలగదని. చెప్పు తీసుకొట్టాలి నా కొడుకుల్ని. నేను చేసినట్టు నీ పాప భారం మోసినవాడు, ఒక దేవుడు అనబడిన వాడు కానీ దేవత అనబడినది కానీ ఎవరైనా ఉంటే పోయి మొక్కుకోపో, నీకు నేను అక్కర్లేదని ఆయనే చెప్తున్నాడు. నేను మొక్కిన వారందరి జీవితాల్లో అరిషడ్ వర్గాలు పనిచేశాయి. హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అనుకున్న ముగ్గురిని, ఆ ముగ్గురు కూడా ఒప్పుకున్నారు, మేము పాపము చేసిన వారమని. నేను మొక్కినోళ్ళు అరిషడ్ వర్గాలకు బానిసలు అయిపోయారు.
మొక్కే నేను అరిషడ్ వర్గాలకు బానిసనయ్యాను. సన్యాసి రాసుకుంటే బూడిదరాలును. ఇది మత ప్రచారమా? ఇది శవం గురించి చెప్పుకోవటమా? ఒక పాపి మరో పాపిని ఆశ్రయిస్తే పాపమే కలుగును. వేదం చెప్పింది శుక్ల యజుర్వేద సంహితలో, దేవతలంతా ఆయనకు సాగిల పడుతున్నారని. ఒకవేళ మనం మొక్కినోళ్ళు నిజంగా రేపు మనకు కనబడే వేదంలో అంట పీసుగోడికి సాగిలు పడుతున్నాం అని చెప్పి దేవతలు చెప్పారంట. ఇప్పుడు పీసుగోడి గోచి ఊడిందాక మనం తంతంది ఎందుకు కాదు? వాళ్లే గద్దిస్తారు. బుద్ధి లేదురా నీకు, మేము సైతం ఆయనకు మొక్కుతుంటే నువ్వేం ఓవర్ యాక్షన్ చేసావు. ఆయన ఇప్పుడు ఆయన యమధర్మరాజు ముందు చేతులు కొట్టి నిలబడ్డాడు. నువ్వు పైకి వెళ్తే తెలిసిద్ది అక్కడ పెడా వాడే బిగుతాడు నిన్ను. ఆయన దూషించావు దౌర్భాగ్యుడా, నీకు ఐదులే ఇప్పుడు అని అంటారు. ఈ రకంగా ఈ సాతాన్ రాజు కూడా నోటికి వచ్చిందల్లా వాగితే మనం గట్టిగా వాడికి వాతలు పెట్టేటప్పటికి అప్పటికి బుద్ధి వచ్చింది వాడికి. ఇంకొకటి చూడండి, శివుడిని వారి గృహంలోకి ఆహ్వానిస్తా ఉన్నారు. ఒక్కొక్క ముగ్గు, ఒక్కొక్క దేవుణ్ణి, ఒక్కొక్క దేవతని వారు జ్ఞాపకం చేసుకుంటూ వేస్తా ఉన్నారు. మరి వీడేం చెప్తున్నాడు? ముగ్గు వేస్తే శివుడు లోపలికి వస్తాడు, అది ఒక దురాత్మ అని వాగుతున్నాడు. మామూలుగా ఇస్లామిక్ దేశాల్లో అయితే వీళ్ళ ఖండఖండాలుగా కోసేస్తారు. అసలు నాలుగుకి నాలుక, కాళ్ళకి కాళ్ళు, చేతులకు చేతులు కట్ చేసేసి ముక్కలు ముక్కలుగా పార్సిల్ చేస్తారు. కానీ ఇక్కడ ఉన్నది హిందువులు కదా, వీళ్ళ కాస్త సర్వమత సమభావన, చక్కరిజం ఎక్కువ కదా, అందుకని వీళ్ళు ఇంకా సజీవంగా ఉన్నారు. క్రైస్తవుడిగా నీకేం పని ఇంట్లో ముగ్గులు పెట్టుకోవడానికి? ఇంకా చాలా మంది అడుగుతున్నారు, ముగ్గులు ఎందుకు వేయకూడదండి? ముగ్గులు వేస్తే ఏంటండి? ముగ్గులు వేస్తే నువ్వు ఒక దురాత్మని నీ గృహంలోకి ఆహ్వానించుకునిచున్నావు. ఒకవేళ మన హిందూ సహోదరులు వేస్తే అది వారి ఇష్టం, అది వారి ఆచారము. ఈ వీడియోలన్నిటికీ మనం కౌంటర్లు ఇచ్చినాయే. ఆచారము వీళ్ళందరూ, ఈ నా కొడుకులందరూ కూడా వీళ్ళ శవాన్ని ప్రచారం చేసుకోవడంలో భాగంగా మన హిందూ దేవీ దేవతల మీద అపవ్యాఖ్యానాలు నోటికొచ్చిందల్లా వాగుతున్నారు వీళ్ళు. వారు పరమశివుడిని వారి గృహంలోకి ఆహ్వానించి, ఓ పరమశివుడా మా ఇంట్లో నువ్వు నాటకాలు ఆడించు, ఇది ఒక వేదికగా చేసుకో, మా ఇంట్లో నువ్వు నాటకాలు వేయించు, మేము తోలుబొమ్మల్లాగా నీ యొక్క నాటకాలు మేము ఆడుతూ ఉంటాం అని వారు చెప్తా ఉంటే నువ్వేమో తెలియక కొన్ని ముగ్గులు పెట్టి వారిని నువ్వు ఆహ్వానిస్తా ఉన్నావు. అందుకే నీ ఇంట్లో తెలియనటువంటి నాటకాలు. మొగుడు తాగేసి వచ్చి రెండు బీగుతాడు, ఇదొక నాటకం. పిల్లల మాట వినట్లేదు అంటావు, అదొక నాటకం. ఆ పరమశివుడు నీ గృహంలోకి వచ్చి రకరకాల నాటకాలు ఒకవేళ ఆడిస్తూ ఉన్నాడేమో. ఇప్పుడు ఇంట్లో శవాన్ని పెట్టుకుంటే కదా లేనిపోని కొట్లాటలన్నీ జరిగేది. హైందవ సహోదరులతో మాట్లాడుతున్నాను. నేను ఒక హిందువుని. నేను 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాను, 18 సార్లు తిరుపతి వెళ్ళి గుండు చేసుకున్నాను, కాశీ నుంచి కన్యాకుమారి దాకా ఉండే ప్రతి హైందవ టెంపుల్కి వెళ్ళి మొక్కుబడులు చెల్లించుకున్నాను. కానీ నాకెప్పుడు శాంతి సమాధానం లేదు. ఇదేంటిరా అరగుండుగా, ఈ పందిగేడు పొద్దున్నే లేస్తే ఇదే వాగుడు, చెప్పి వాడికి కూడా రోత పట్టదేక. ఇది శవం గురించి ప్రచారం చేసుకోవటమా? హిందుత్వాన్ని అవమానించడమా? దూషించడం కాదు ఇది. ఎందుకు అంటే నేను ఒక భయంకరమైన త్రాగుబోతుని, నాకేం సిగ్గులేదండి. ఇప్పుడు వీడు చెప్పేది అబద్ధం అని చెప్పి 1/2 సెకండ్లో వాడే ప్రూవ్ చేసుకున్నాడు. వీడు 4 సార్లు అయ్యప్ప మాల వేసుకుని 18 సార్లు తిరుపతి వెళ్ళి కాశీ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి టెంపుల్కి వెళ్ళానని చెప్పాడు. మరి అలాంటి వాడు కట్టు తాగబోతే ఎలా అవుతాడు? అసలు వీడి తాగడానికి టైం ఎక్కడి నుంచి వచ్చింది? అన్ని టెంపుల్స్ తిరిగినోడికి. ఎంత త్రాగుబోతుని అంటే మన దేశంలో దొరికే ప్రతి మందు తాగాను. ఇప్పుడు మన దేశంలో దొరికే ప్రతి మందు తాగాలంటే ఎన్ని రోజులు పట్టిద్ది? అంత తాగుబోతూ అన్ని టెంపుల్స్ ఎలా తిరిగాడప్పుడు? ఈ రెండింటిలో ఏదో ఒకటే కదా అయ్యేది. రెండు ఎలా అవుతాడు? అంటే వీడు పని కట్టుకుని ప్లాన్ చేసుకుని హిందుత్వాన్ని తిట్టడం, అది శవం గురించి ప్రచారం చేసుకోవటమా? ఇప్పుడు హిందువులు తిరగబడుతున్నారని ఊరికి తిరగబడతారా? నాకు కొడకలారా, మన చిన్నజీర స్వామి 4 కట్ చేయాలంది ఇలాంటి వాళ్ళ గురించే. తాగిన కాముగా ఉంటానా? అంత చండాలంగా ఉండేది నా జీవితం. ఇప్పుడు పచ్చి తాగుపోతాయి అన్ని రకాల బ్రాండ్లు తాగేసి చండాలం చేసేవాడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి టెంపుల్కి ఎప్పుడు వెళ్ళాడు? అసలు అది ఎలా సాధ్యం? అసలు ఈ పందినా కొడుకు బిజినెస్ పెట్టి లాస్ అయిపోతే దివాళా తీస్తే అప్పుడు ఈ శవం గురించి ప్రచారం మొదలుపెట్టాడు. వాడికి వాడే చెప్పాడు, పచ్చి పుండాకోర్లు, దగాకోర్లు, పచ్చి మోసగాళ్ళు, పోరంపోకులు, గలీజు నా కొడుకులు అందరూ పాస్టర్లు అవుతున్నారు. ఈజీగా డబ్బులు వచ్చేస్తున్నాయి కదా. మనల్ని తయారు చేసేవాడే దేవుడు, కానీ మనము తయారు చేసుకునే వాళ్ళు దేవుళ్ళు కాదు. ఈడి స్టాక్ డైలాగు చెప్పి నీకు ఏ రోగం ఉన్నా ఏసయ్యా నువ్వు తగ్గిస్తావంట కదయ్యా, రాయ్యా నాకు పుయ్యయ్యా ఆయిలు అని చెప్పి చెప్పుకో అని చెప్పేవాడు. వీడికి ఏదో రోగం రాగానే హాస్పిటల్ పరిగెత్తాడు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ మొత్తం అదే ట్రోలింగ్ అవుతుంది. నీకేమన్నా కష్టాలు బాధలు ఉన్నా కూడా దేవుడికి చెప్తే తీసేస్తాడు. నిజమైన దేవుడు ఆయన, మనతోటి మాట్లాడే దేవుడు. ఎంతో మందికి కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు, కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు, కిడ్నీలు పోయిన వాళ్ళకి కిడ్నీలు అన్ని ఇచ్చాడు దేవుడు కాబట్టి మనల్ని ఆయన తయారు చేశాడు కాబట్టి మనకి ఏం రిపేర్ ఉందో ఆయనకి తెలుసు. బ్లడ్ లో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది. 4 months కి
మెడిసిన్ ఇచ్చారు. అర్థమైందా ఇప్పుడు? అంటే ఈ నా కొడుకులు లోపల తెలిసి వాళ్ళకి పీసుకి ఎలాంటి మహిమలు లేవు, గోసి తప్ప. ఆ గోసి కూడా చివరిలో లాక్కుపోయారు, ఆయన దగ్గర ఏమీ లేదనే విషయం వాళ్ళకి తెలుసు. కానీ జనాల్ని ఎగదోస్తున్నారు, నువ్వు పీసును నమ్ముకో, పీసును నమ్ముకో, పీసును నమ్ముకో అని. మన సనాతన ధర్మాలలో, మన విలవేల్పులలో ఇదిగో జేమ్స్ గడు, ఈయన అసలు ఈయనైతే ఏం చేసినా పాపం లేదు అసలు. వీడి శవం గురించి చెప్తున్నారు. రోడ్డు మీద నిలబడి ఇది చూడండి, పైన ఏం పెట్టుకున్నారు, ప్రపంచ మోక్ష ప్రదాత క్రీస్తే అంట. మోక్షం అనే పదం ఎక్కడుందరా నల్లట పుస్తకంలో? మన లాజిక్కి సరిపోయే ఉదాహరణ లేని ఏమంటున్నాడు, మన సనాతన ధర్మంలో, మన ఇలవేల్పుల్లో, మన దేవతల్లోనంట లాజిక్కి సరిపోయేవాళ్ళు లేరంట. ఎక్కడో పుట్టిన ఈ విదేశీయుల దేవుడిని నమ్ముకుంటున్నాను ఎద్దే వచ్చేస్తున్నా మన ప్రపంచానికి లేదా మన ధర్మవాదులకి అందరికీ విన్నవించుకుంటున్న సమాధానం ఏంటంటే, మనం అడుగుతున్న ప్రశ్నకు సమాధానం లేదు. వీడు అడుగుతుంటే సమాధానం చెప్పలేకపోతున్నారంట ధర్మవాదులు, సనాతన ధర్మవాదులు. జన్మచక్రం అన్నారు, అదన్నారు, ఇదన్నారు. జన్మచక్రం అన్నారు, ఏదేదో అన్నారంట. విగ్రహాల్లో దేవత్వం ఏమీ లేదు, కానీ ఏ తత్వం ఉంది? దయ్యం టెస్టేసి కూర్చుంటాదట. వీడు నాలుకని బయటికి లాగి కొయ్యాలి లాంచే కొడుకులు. నేను శవంలో దెయ్యాలుంటాయా, విగ్రహాల్లో దెయ్యాలుంటాయరా నా కొడక? రాయి దేవుడు అవుతుంది, చెట్టు దేవుడు అవుతుంది, కుక్క దేవుడు అవుతుంది, బొమ్మ దేవుడు అవుతుంది, అన్నీ దేవుడైపోతాడు నీకు. ఎవరితో లేకపోతే? దేవునితో లేకపోతే మనుషులు చేసిన బొమ్మలు దేవుడైతే. ఏదయ్యా నేను చెప్పు, గట్టిగా చెప్పాలా? ఎవరు నువ్వు? ఎవరు చెప్ప? ఇప్పుడు ఈ లుచ్చా నా కొడుకులందరూ చేసేది మత ప్రచారమా? వీళ్ళ శవం గురించి చెప్పుకుంటున్నారా? ఒక్క సాక్ష్యం చూపించండి అన్నావు కదరా అరగుండు నాకు కొడక్క. అవతల ధర్మానికి సంబంధించి, అవతల మతానికి సంబంధించినటువంటి వ్యక్తులను కించపరుస్తూ మాట్లాడేది మీరు ఒక్కరు మాత్రమే. ఒక్క ఎవిడెన్స్ ఇవ్వండి, ఒక్క వీడియో. ఒక సాక్ష్యం ఇన్ని కుప్పలు ఉన్నాయి కదా, ఏం బిగుతాయి ఇప్పుడు వాళ్ళని? ఇప్పుడు ఈ శవాన్ని తరిమేస్తున్నారంటే, ఈ ప్రేతానికి పిండం పెడుతున్నామంటే ఊరినే పెడతారా?